Hello everyone, welcome to our channel Let's Ask Universe. So ఈరోజు మన వీడియో వచ్చేసి మీ లవ్ రిలేషన్ ఎలా ఉంది కరెంట్ సిచ్యువేషన్లో, మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, తన ఎనర్జీస్ ఏంటి అండ్ మీ ఎనర్జీస్ ఏంటి అండ్ అలాగే అవుట్కమ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చూసేద్దాము. సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. ఓకే, సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఛానల్. అండ్ మన ఛానల్లో లవ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ స్టేటస్ కైండ్ ఆఫ్ వీడియోస్ అన్నీ కూడా చేస్తుంటాము. సో ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఐ జస్ట్ వాంట్ టు గివ్ అ బ్రీఫ్ ఓవర్వ్యూ అబౌట్ అవర్ ఛానల్. అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మీకు ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఓకేనా? సో ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఆల్సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి, సో దట్ ఆ వీడియోస్ అనేవి చేద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీ పర్సన్, మీరు ఎవరికోసం అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి, సో దట్ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూద్దాం. మరి యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ పర్సన్స్. Please clarify current energies, universe. Please clarify. Okay, 3 of Wands. Oh, very nice. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు, దానికోసం ప్లాన్ చేస్తున్నారు. అండ్ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని డీప్ అనలైజేషన్లో ఉన్నారనమాట. బికాస్ తన యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, మీ సైడ్ రావాలనుకుంటున్నారు, మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ అలాగే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏమైతే గుడ్ మెమొరీస్ ఉన్నాయో, మంచి మంచి సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్య జరిగాయో అవన్నీ కూడా తను ఆలోచిస్తూ రీకాల్ చేసుకుంటూ చాలా హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తున్నారనమాట. అండ్ ఆల్సో ఈ పర్సన్ మిమ్మల్ని ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ ఎన్ని డేస్ నుంచి కలిసినా కూడా ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకోసం, ఈ పర్సన్కి నాకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది, అందుకే ఈ రిలేషన్షిప్ ఈ పర్సన్ తోటి అంటే ఈ పర్సన్ మీట్ అయ్యారు నాకు అని ఈ పర్సన్ నమ్ముతున్నారనమాట. లిటరలీ ఈ పర్సన్ చాలా 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 స్పిరిచువల్లీ కనెక్టెడ్ పర్సన్ లాగా కనిపిస్తుంది. సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్గా చూస్తున్నారు అండ్ మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, కమ్యూనికేట్ చేయాలి అండ్ ఆల్సో స్టెబిలిటీ తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు. దానికి కావాల్సినంత ప్లాన్ చేస్తున్నారు, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలాగా ఈ సిచ్యువేషన్లో ఒక గ్రోత్, ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. అలాగే దానికి కావాల్సినంత స్ట్రెంగ్త్ని కూడా ఆ పర్సన్ తెచ్చుకుంటున్నారనమాట. మీతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలాగా న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి డీప్గా అనలైజ్ చేస్తున్నారు. ఓకేనా? సో అది వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. సో ఇంకా మరి చూద్దాం, మరి మీ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఈ పర్సన్తో. ఐ హోప్ మీ కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఓకే, సో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ హూ ఆర్ వాచింగ్ దిస్ ఛానల్, హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్. Wow, Ace of Swords, some clarity you are getting.
వన్స్ అగైన్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీరు ఒక రియూనియన్ జోన్లో ఉన్నారనమాట. లైక్ ఒక పర్సన్తో అయి ఉండొచ్చు, లేదా ఒక మీ ఫ్యామిలీతో అయి ఉండొచ్చు. మీరు చాలా హ్యాపీగా అంటే మీకు ఒక పర్టికులర్ రిలేషన్షిప్లో అయి ఉండొచ్చు, లేదా మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో అయి ఉండొచ్చు. ఏదో క్లారిటీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, దానికోసం హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారు, అండ్ ఆల్సో ఆన్సర్స్ కోసం మీరు వెతుకుతున్నారు. సో మీ కరెంట్ ఎనర్జీస్ ఇక్కడ నాకు ఎక్కువ ఎలాగ అనిపిస్తున్నాయి అంటే, మీరు దేనికోసమో చాలా చాలా వరీ అవుతున్నారు, చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, గివప్ ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. సో ఇక్కడ నాకు ఎలాగనిపిస్తుంది అంటే, మీరు ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ని, మీ కలీగ్స్ని, ఎవరినైనా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అందరితో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నారు. ఆ కొలాబరేట్ అవ్వడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఒక క్లారిటీ కోసం మీరు సీక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ మీరు మీ వర్క్లో, మీ సెల్ఫ్ గ్రోత్లో ఫోకస్ చేయాలి అనే ఒక ఆలోచనతో కూడా మీరు ఉన్నారు. బట్ కరెంట్ ఎనర్జీస్లో ఏంటంటే, మీకు మీ హ్యాపీతో మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని ఉంది, హ్యాపీగా రీయూనియన్ చేసుకోవాలని ఉంది. బట్ అది జరగట్లేదు అనో, లేకపోతే మీరు అనుకుంటున్న అవుట్కమ్ మీ ఫ్యామిలీ నుంచి రావట్లేదనో మీరు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. సో అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేదా మీ రిలేషన్షిప్ పార్ట్నర్ కోసమైనా అయి ఉండొచ్చు. బికాజ్ నాకు 2 ఎనర్జీస్ వస్తున్నాయి. కొంతమంది ఏమో పర్సన్ తో రిలేషన్షిప్ కరెక్ట్గా లేదు అని ఆలోచిస్తున్నారు, అండ్ కొంతమంది ఏమో ఫ్యామిలీలో సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉండడం వల్ల దానికోసం థింక్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది నాకు. సో ఇక్కడ మీరు చాలా చాలా గివప్పింగ్ మోడ్లో ఉన్నారనమాట. బికాస్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోసం ట్రై చేస్తున్నారు, అండ్ ఆల్సో మీ వర్క్ లైఫ్లో కానీ, మీ సెల్ఫ్ గ్రోత్లో కానీ మీరు ఫోకస్ చేయాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారనమాట. సో అదైతే క్లియర్గా కనిపిస్తుంది. సో మీ ఎనర్జీస్ కొంచెం హ్యాపీగా ఉన్నాయి, కొంచెం సాడ్గా ఉన్నాయన్నమాట. సో మరి చూద్దాం, మరి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఇంటెన్షన్స్ ఏంటో. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ ఇంటెన్షన్స్. ఓకే, 4 of Swords. ఓకే, మీ పార్ట్నర్ కరెంట్ ఇంటెన్షన్స్ ఏంటి అంటే, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, ఎమోషనల్ ఆఫర్ ఇవ్వాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. బట్ అనుకుంటున్నప్పటికీ కూడా ఈ పర్సన్కి చాలా భయాలు ఉన్నాయి, చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే ఏదైనా చీటింగ్ జరుగుతుందేమో అని చెప్పి తను ముందే ఒక స్టెప్ తీసుకోవడానికన్నా ముందే తను భయపడిపోతున్నారు అనమాట. గివప్ ఇచ్చేస్తున్నారు, వాకవే చేసేస్తున్నారు. బట్ ఇక్కడ తనకి ఒక హ్యాపీ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ అబండెన్స్, గ్రోత్ మీతో కావాలి అనుకుంటున్నారు. సో తన ఇంటెన్షన్స్ ఏంటంటే మీ దగ్గరికి రావాలి, తను ఒక చిన్న ఆఫర్, అపాలజీ ఆర్ మెసేజ్ కన్వే చేయాలని అనుకుంటున్నారు, మీతో హ్యాపీ ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం తనకి భయాలు కూడా ఉన్నాయి, చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి. అందుకనే చాలా హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఆల్సో తనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటిని క్యూర్ చేసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ తెచ్చుకోవాలి మీతో అని చెప్పి డీప్గా థింక్ చేస్తున్నారు. సోల్మేట్ కనెక్షన్ మీతో ఫీల్ అవుతున్నారు. బట్ స్టిల్ తనకున్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్తో చాలా స్టబన్గా కూడా ఉంటున్నారనమాట. అండ్ వీడియో చూసే పర్సన్స్ పార్ట్నర్స్ కొంతమంది డివోర్స్డ్ అయి ఉండొచ్చు, కొంతమంది సెపరేషన్లో వాళ్ళ పార్ట్నర్తో కూడా ఉండుండొచ్చు. అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ కనెక్షన్ కూడా అయి ఉండొచ్చు మీది. సో సమ్ కైండ్ ఆఫ్ సెపరేషన్, సమ్ కైండ్ ఆఫ్ డివోర్స్ ఎనర్జీ కూడా నాకు వస్తుంది. సో అది ఎవరికి కనెక్ట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి. ఓకే, సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఇంటెన్షన్స్. సో మీ ఇంటెన్షన్స్ చూద్దాం మరి ఈ రిలేషన్షిప్లో. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ మై కలెక్టివ్ ఇంటెన్షన్స్ టువర్డ్స్ దేర్ పార్ట్నర్. Four of Pentacles. Okay, ఓకే,
సో మీ ఇంటెన్షన్స్ ఏంటి అంటే మీకు చాలా చాలా గ్రోత్ కోసం మీరు ఆలోచిస్తున్నారు, ఈ రిలేషన్షిప్లో గ్రోత్ కావాలి అని ఆలోచిస్తున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం మీకు కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి, మీరు చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు, చాలా నెగిటివ్ ఎనర్జీలో మీరు ఉన్నారు, చాలా లోగా కూడా ఫీల్ అవుతున్నారు. అది మీ పర్సనల్ లైఫ్ మ్యాటర్స్లో ఉన్న స్ట్రెస్ అయి ఉండొచ్చు, లేదా రిలేషన్షిప్లో ఓవర్ థింక్ చేయడం వల్ల వచ్చే స్ట్రెస్ అయి ఉండొచ్చు. బట్ మీరు ఎవరి సజెషన్స్ తీసుకోవడము, లేకపోతే ఈ రిలేషన్షిప్ గ్రో చేయడానికి, ఈ రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి మీరు కొలాబరేట్ అయితే బాగుండు, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే బాగుండు అనే ఆలోచనలో కూడా ఉన్నారు. బికాజ్ మీ ఇంటెన్షన్స్ ఏంటి అంటే అందరితో కలిసిపోవాలి, అందరూ మిమ్మల్ని ఇష్టపడాలి అని అనుకుంటున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు నెగిటివ్గా కూడా ఆలోచిస్తున్నారు అనమాట. సో మీ ఇంటెన్షన్స్ రెండు రకాలుగా ఉన్నాయన్నమాట. ఒక సైడు స్టెబిలిటీ తీసుకురావాలనుకుంటున్నారు, ఇంకొక సైడు కొంచెం నెగిటివ్గా కూడా ఉన్నారు. అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా, అసలు ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా అనే ఒక కన్ఫ్యూజన్ జోన్లో కూడా కనిపిస్తున్నారు. బికాస్ మీకు చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. బికాస్ యు ఆర్ వెరీ ఫోకస్డ్ ఇన్ టు యువర్ పర్సనల్ గ్రోత్ అనమాట. మీకు పర్సనల్ గ్రోత్ కావాలి, స్టెబిలిటీ కావాలి మీ సిచ్యువేషన్లో. సో అందుకనే మీరు కొంచెం కన్ఫ్యూజ్డ్గా కూడా నాకు కనిపిస్తున్నారు. సో మీ ఇంటెన్షన్స్ మీకే క్లారిటీ లేదు, మీ ఇంటెన్షన్స్లో కొంచెం కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. బట్ మీరు టీమ్ వర్క్, కొలాబరేట్ అవ్వాలి మీ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్తో అనుకుంటున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం నెగిటివ్గా కూడా థింక్ చేస్తున్నారు. సో బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ థింకింగ్. ఓకే మరి అవుట్కమ్ చూసేద్దాం. మరి రిలేషన్షిప్కో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఎలా ఉంటుంది అని. Universe, please clarify what is the outcome for this situation. Please clarify. Queen of Wands. Okay. 4 of Pentacles ఇందాక నుంచి వస్తుందండి. సో ఇక్కడ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఖచ్చితంగా ఉన్నాయి మీకు, మీ పర్సన్కి. దానివల్ల మీకు చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు, చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు, రాత్రులు నిద్రపోకుండా చాలా ఓవర్ థింక్ చేసి మీ హెల్త్ని కూడా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ అవుట్కమ్ ఎలా ఉంటుందంటే ఇంకా మీకు కొంచెం పేషెన్స్ ఉండాలి, కొంచెం టెస్టింగ్ టైం అనే చెప్పొచ్చు మీకు. బికాజ్ మీకున్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్, మీకున్న భయాలు, మీకున్న టెన్షన్స్, మీకున్న ఓవర్ థింకింగ్, మీకున్న యాంగ్షియస్నెస్, వీటన్నిటికీ మీరు చాలా చాలా బర్డెన్గా ఫీల్ అవుతారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే మీకు కావాల్సిన స్టెబిలిటీ, మీకు కావాల్సిన అండర్స్టాండింగ్ మీ పార్ట్నర్ నుంచి వస్తుంది. బట్ దానికైతే కొంచెం టైం పడుతుంది. అది జరగాలి అంటే మీరున్న లో ఎనర్జీస్ నుంచి మీరు బయటికి రావాలి. బికాస్ మీరు చాలా 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 బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. సో అలా బర్డెన్గా ఫీల్ అవ్వకుండా ఫస్ట్ మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. సో అప్పుడే మీకు అవుట్కమ్ అనేది పాజిటివ్గా వస్తుంది. లేదంటే మీరు లో ఎనర్జీస్లో డౌన్గా ఉంటే మీకు గ్రోత్ అనేది కనిపించదు రిలేషన్షిప్లో. సో ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటి అంటే మిమ్మల్ని మీరే స్ట్రెస్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరే చాలా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు. సో అవుట్కమ్ కూడా అదే కనిపిస్తుంది. సో మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ యూ ఆర్ లైక్ నాట్ రిసీవింగ్ దట్. ఓకే, సో అది కనిపిస్తున్నాయి. సో అవుట్కమ్ అంత పాజిటివ్గా అయితే కనిపించట్లేదు. బికాజ్ మిమ్మల్ని మీరే డౌన్ చేసుకోవడం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఒకసారి టేక్ కేర్ చేసుకోండి. సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మరి. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, 5 of Pentacles and Ace of Pentacles and the Sun. వెరీ 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 గ్రేట్ మీకు హ్యాపీనెస్ వస్తుంది. అది ఎప్పుడు అంటే మీరు చాలా ప్రాక్టికల్గా ఉండాలి, న్యూ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాలి. అండ్ మీకు రిలేషన్షిప్లో కానీ కెరియర్లో కానీ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ పోతాయి. అది పోవాలి అంటే మీరు చాలా ప్రాక్టికల్గా థింక్ చేయాలి, రిసీవింగ్ మోడ్లో ఉండాలి. అండ్ చాలా చాలా హ్యాపీనెస్ అంటే మీకు ఏదైనా చిన్న హ్యాపీనెస్, చిన్న న్యూస్, చిన్న ఆఫర్ వచ్చినా కూడా దాన్ని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిసీవ్ చేసుకొని చాలా ఎంజాయ్ చేయాలి. ఆ చిన్న ఆఫర్ అయినా కూడా లైక్ హ్యాపీగా రిసీవ్ చేసుకొని మీరు సెలబ్రేట్ చేసుకోవాలని యూనివర్స్ చెప్తున్నారు. బికాజ్ మీరు చాలా చాలా ఎమోషనల్ పర్సన్. సో అంత ఎమోషనల్గా ఉండొద్దు, కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి. అప్పుడే మీ కెరీర్లో కానీ ఓవరాల్గా మీ లైఫ్లో, రిలేషన్షిప్లో ఒక గ్రోత్ అనేది, స్టెబిలిటీ అనేది ఇప్పటివరకు ఏదైతే డ్యామేజ్ అయిందో అదంతా క్లియర్ అవుట్ అవుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. బికాజ్ నియర్ ఫ్యూచర్ చాలా చాలా మంచి న్యూ బిగినింగ్స్ మీకు అవుతాయి. ఎస్పెషలీ కెరియర్ వైజ్ న్యూ బిగినింగ్స్ అవుతాయి. సో బీ
కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో యూనివర్స్ గైడెన్స్ కూడా అదే అనమాట, చాలా ప్రాక్టికల్గా ఉండండి. సో దట్ మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మీ రిలేషన్షిప్ కానీ కెరియర్ కానీ ఒక న్యూ బిగినింగ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, సో అదనమాట ఈరోజు మన ఓవరాల్ రీడింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, సో అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.